వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి పోకో M8 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్స్ అండ్ యూనిక్నెస్ అనేది వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. పోకో M8 5G డిజైన్ టు స్లే అనే స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఫస్ట్ సేల్స్ 13 జనవరి మధ్యాహ్నం 12 ఫస్ట్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ లాంచ్ ఆఫర్ అయితే 16,000 ఉంది. 6 months ఈఎంఐ ఆప్షన్తో పాటు కూడా వస్తుంది. మంచి ఈఎంఐ ఆఫర్ అయితే అంటాను నేను. ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ ఆఫర్స్తో పాటు కూడా వస్తుంది. స్లిమెస్ట్ అండ్ లైటెస్ట్ స్మార్ట్ ఫోన్ 7.35 mm స్లిమెస్ట్ 178 grams వెయిట్. ఇక్కడ మంచి విషయం ఏంటంటే 4 జనరేషన్ ఓఎస్ అప్డేట్, 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 చార్జర్, 3D కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు 50 MP ప్రైమరీ కెమెరాతో పాటు 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సరే అన్న ప్రైస్ ఏడా ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కొనుక్కోనికి రాదు, కానీ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో నేను రికార్డింగ్ చేసే టైంకి ఇక్కడ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 19,000 ఉంది. అదేంటన్నా ఇక్కడ ఇట్లుంది, ఇక్కడ ఇంత ఉందంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిరు. ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉంటాయి కదా, సో బ్యాంక్ ఆఫర్స్ పెట్టినాక ఇది 16,000 అంటే ఒక 2-3 వేల రూపాయల డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇట్లా 16,000 అనేసి లాంచ్ ఆఫర్ అనేసి కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. సో మేబీ 1 day or 2 days అట్లా ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఇట్లా తీసుకోవాలి అనుకుంటే ఇట్లా లాంచ్ అయిన తర్వాతనే మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఫస్ట్ సేల్ అయితే జనవరి 13th ఉందో అప్పుడు సేల్ స్టార్ట్ కానీ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో తీసుకోవచ్చు అంటే మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో పాటు 4 nm అన్నమాట. ఏ కార్టెక్స్ A78 అండ్ A55 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 2GB పాటు కూడా వస్తుంది. ప్రీమియం డిజైన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ర్యామ్ చూసుకుంటే LPDDR4X and UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. 6.7 AMOLED కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 50 MP డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇది లైట్ ఫ్యూజన్ 400 సెన్సర్తో పాటు కూడా వస్తుంది. అండ్ రియర్లో 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరా గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు. ఫ్రంట్ కెమెరా ఏదైతుందో అండ్ రియర్ కెమెరా అయితే పెట్టారు, కానీ ఇక్కడ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా గురించి అయితే ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోవాలి. 20 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. ఇక్కడ ఒక్కొక్కసారి నాకు ఏమైతే అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వీళ్ళ స్పెసిఫికేషన్ ప్రకారం ఫ్లిప్కార్ట్లో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. అండ్ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, స్టోమో వీడియోస్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ ఇట్స్ 5,500 mAh బ్యాటరీ అంటే బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే మాత్రం పొద్దున అయితే సాయంత్రం కోసం హెవీ యూజ్ అయితే గట్రా మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం ఉంది హెవీ యూజ్ చేస్తే. అండ్ 18 watts రివర్స్ ఛార్జింగ్ ఉంది. Type-C పోర్ట్ 40 watts ఛార్జర్ బాక్స్లోనే వస్తుంది. సో ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. వెయిట్ ఒకటి తింటే యూనిక్నెస్ అనుకోవచ్చు. 178 grams వెయిట్, 7.35 థిక్నెస్, చాలా సన్నగా స్లిమ్గా ఉంటుంది. ఫేస్ అన్లాక్, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసేద్దాం ఒకసారి. ఇది లెదర్ కేస్ అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, పవర్ బటన్, అప్ అండ్ డౌన్ కేస్తో పాటు కూడా వచ్చింది. పోర్ట్ చూసుకుంటే ఇది సిమ్ స్లాట్, మైక్, Type-C పోర్ట్ అండ్ స్పీకర్స్ వస్తున్నాయి. 500 స్పీకర్స్ అండ్ ఇక్కడ IR బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. సో మైక్తో పాటు కూడా వస్తుంది. సో డాల్బీ అట్మాస్తో పాటు వస్తుంది. మంచి ఫీచర్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే, మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. అండ్ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ 2 వస్తున్నాయి. స్టాండర్డ్ నెట్వర్క్ అండ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్, డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 GHz 5G బ్లూటూత్ వర్జన్ 5 వస్తుంది. అండ్ ఇంతకుముందు చూపించినట్టు ఎయిర్ బ్లాస్టర్, అంబియంట్ లెన్స్, ఎక్స్ట్రోమీటర్స్, ఎలక్ట్రానిక్ కంపాస్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్, ఏవైతే సెన్సార్స్ అవుతున్నాయి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసారు. బాగానే ఉంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15తో పాటు వస్తుంది. HyperOSతో పాటు కూడా వస్తుంది. HyperOS ఇక్కడ 15 అంటే మాత్రం Android 19 దాకా వస్తుంది. అండ్ 6 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నా ఒపీనియన్లో స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం నేను ఒకటే మాట చెప్తాను. ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు ఆఫర్ ఏదైతే పెట్టిరో 16,000కి మనకి వేరే సేల్స్ కానీ లేకపోతే కార్డ్ ఆఫర్స్ 16,000 కోసం మాత్రం తీసుకోమంట, కానీ 19,000 అయితే మాత్రమే కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ అయితే చేయండి అంటాను. 16,000కి వస్తే వాల్యూ ఫర్ మనీ అయితే అడ్వైజ్ అయితే చేస్తారు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. మనం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.